హలో వ్యూవర్స్, ఈరోజు మనం ఇన్స్టెంట్ మైసూర్ బోండా ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. దానికోసం పులిసినటువంటి ఇడ్లీ బ్యాటర్ తీసుకోవాలండి. మనం 3-4 రోజులు ఇడ్లీ వేసుకున్న తర్వాత పిండి పులిసిపోతుంది. ఆ పిండిని యూస్ చేసుకుంటే ఇక్కడ చాలా బాగా వస్తాయి బోండాలు. దీనికి 1 కప్పు ఇడ్లీ బ్యాటర్కి 1.5 నుంచి 2 కప్పుల వరకు మైదా పిండి పడుతుంది. నేను ఇక్కడ 1 కప్పు ఇడ్లీ బ్యాటర్ తీసుకుంటున్నాను. దాంట్లో 1.5 కప్పు వరకు మైదా పిండి వేస్తున్నాను. అండ్ రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ఫస్ట్ వాటర్ ఏమీ యూస్ చేయకుండా ఇడ్లీ పిండి మరియు మైదా పిండి సాల్ట్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యూస్ చేస్తూ పిండిని కలుపుకోవాలి. వాటర్ని ఒకసారిగా వేయకూడదండి. కొద్దిగా వాటర్ని యూస్ చేస్తూ నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఒక్కసారి వాటర్ వేస్తే వాటర్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల మళ్ళీ మన బ్యాటర్ కన్సిస్టెన్సీ అన్నది సరిగ్గా రాదు. అందుకని ఇక్కడ నేను కొంచెం వాటర్ యూస్ చేసి కలుపుకుంటున్నాను. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నటువంటి పిండిని అర్ధగంట నుంచి గంట వరకు నానబెట్టుకోవాలి. అలా అర్ధగంట నుంచి గంట వరకు రెస్ట్ చేయడం వల్ల పిండి కన్సిస్టెన్సీ అన్నది పెరుగుతుంది. కొంచెం జారుడు కన్సిస్టెన్సీ వస్తుంది. నేను ఇక్కడ మూత పెట్టేసి పక్కకు పెడుతున్నాను. 1 అవర్ తర్వాత పిండి ఇలా ఉందండి. ఈ పిండిలో నేను ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, 1 స్పూన్ జీలకర్ర మరియు చిటికెడు వంట సోడా వేస్తున్నాను. మనం ఆల్రెడీ సాల్ట్ ముందే వేసామండి. అందుకనే ఇప్పుడు చూసారు కదా, 1 గంట సేపు పిండిని నానబెట్టడం వల్ల కన్సిస్టెన్సీ అన్నది చేంజ్ అయింది. ఇందాక కొంచెం గట్టిగా ఉంది, ఇప్పుడు కొద్దిగా జారుడు కన్సిస్టెన్సీ అన్నది వచ్చింది. ఇవన్నీ మంచిగా కలిసేలాగా మనం వేసుకున్నటువంటి వెజ్జీస్ అన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. మనం ఈ మైసూర్ బజ్జీని ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే వేసుకోవాలండి. హై ఫ్లేమ్లో వేస్తే పైన మాడిపోతుంది, మధ్యలో వేగదు. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా తడి చేయి చేసుకొని పిండిని ఆయిల్లోకి ఇలా జారు విడుచుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా వేస్తే ఫస్ట్ టైం వేసే వాళ్ళకి కొంచెం బోండా షేప్ అన్నది మంచిగా వస్తుంది, రౌండ్గా. ఆల్రెడీ వేయడం వచ్చిన వాళ్ళు ఫింగర్స్ని యూస్ చేసి కూడా నూనెలో జారవిడ్చుకోవచ్చు. ఇలా గంట ముందే మనం పిండిని కలుపుకొని నానబెట్టుకోవడం వల్ల, ఇడ్లీ పిండిని యూస్ చేయడం వల్ల ఇలా ఇన్స్టెంట్గా వేసుకున్నా సరే మైసూర్ బోండా అన్నది చాలా మంచిగా వస్తుంది. ఇలా ఇడ్లీ బ్యాటర్ని యూస్ చేసి వేసుకుంటే బోండా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి ఎంతో ఫ్లఫీగా చక్కగా పొంగుతున్నాయి. ఇవి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఈ బోండాలు పల్లీ చట్నీ లేదా కొబ్బరి చట్నీలో చాలా బాగుంటాయండి. మరిన్ని వీడియోస్ కోసం మరియు చిట్కాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ధన్యవాదములు.